హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అయితే లక్ష్మి హరికృష్ణ కంపెనీలో వంటలు చేయడానికి వెళ్లకుండా ఎలా అయినా అడ్డుకోవాలని శకుంతల ప్లాన్ వేస్తుంది. అయితే శకుంతల మనుషులు లక్ష్మిని రోడ్డు మీద కాపు కాసి ఆపుతారు. అయితే లక్ష్మి వాళ్ళని చితక్కొట్టి ఎలాగోలాగా క్యాంటీన్ దగ్గరకు బయలుదేరుతుంది. అయితే క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం శకుంతల లక్ష్మిలకు వంట వండమని చెప్పి ఇద్దరి కోసం 2 గ్యాస్ పొయ్యిలు పెడతారు. కొన్ని ఇతర సామాన్లు, కూరగాయలు, బియ్యం అన్నీ పెడతారు. అయితే శకుంతల వంట మొదలు పెట్టేస్తుంది. లక్ష్మిని తన మనసులో ఎలా అయినా ఆపేస్తారని, ఇక లక్ష్మి ఇక్కడికి రాదని శకుంతల అనుకుంటూ ఉంటుంది, విర్రవేగుతుంది. అయితే ఇంతలో లక్ష్మి ఎంట్రీ ఇస్తుంది అక్కడికి. అయితే లక్ష్మి రావడంతో హర్ష శాంపిల్ ఫుడ్ త్వరగా రెడీ చెయ్యమని అంటాడు. లక్ష్మి వెళ్ళి చూడగా అక్కడ అన్ని కుళ్ళిపోయిన కూరగాయలు ఇస్తారు. అయితే మనం ఓడిపోతామా అమ్మ అని లక్ష్మిని క్రిష్ అడుగుతాడు. లేదు నాన్న అని లక్ష్మి చెప్పి వంట మొదలు పెడుతూ ఉంటుంది. అయితే లక్ష్మి వంట చేయడానికి పూనుకుంటుంది. కేవలం బియ్యమే ఉన్నాయి కదా అక్క, ఎలా అని హర్ష అంటే, బాగున్న వాటితో వంట చేస్తానని లక్ష్మి వంట మొదలు పెడుతుంది. అయితే అక్కడ కుళ్ళిపోయిన కూరగాయలు వండడానికి పనికిరావు, వంట చేయలేదు, నేనే గెలుస్తానని శకుంతల వెర్రవేగుతూ అనుకుంటూ ఉంటుంది. అయితే శకుంతల మనుషులు లక్ష్మి వంట పూర్తి చేస్తారు. రౌడీలు శకుంతలతో, ఇన్ని సామాన్లతో మేం 2 వంటలు చేస్తే ఒక్క బియ్యంతో టమాటా రైస్, జీరా రైస్, కొత్తిమీర రైస్, పుదీనా రైస్ ఇన్ని వెరైటీలు చేసిందా అని నోర్లు ఎల్లబెడతారు. ఈ లక్ష్మి సామాన్యురాలు కాదు అని శకుంతల అనుకుంటూ ఉంటుంది. అయితే శకుంతల తన వంటలో విహారీ కోసం ఇచ్చి వస్తుంది. తర్వాత లక్ష్మి వంటలు తీసుకెళ్తూ ఉంటే శకుంతల కాలు అడ్డం పెట్టి లక్ష్మి చేతిలో వంటలు పడిపోయేలా చేస్తుంది. దాంతో లక్ష్మి చాలా బాధపడుతుంది. ఇక హర్ష విహారీతో మాట్లాడడానికి వెళ్తాడు. విషయం విహారీకి చెప్తాడు. మనం చేసే పనుల్లో నిజాయితీనే కాదు, టైం కూడా ఉండాలి అని చెప్పి హర్ష ఎంత చెప్పినా విహారీ వినకుండా, మీ అక్కకి నెక్స్ట్ ఇయర్ ట్రై చేయమని చెప్పు అని శకుంతల గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తాడు. అయితే హర్ష వచ్చిన విషయం చెప్తాడు. లక్ష్మి చాలా బాధపడుతుంది. నన్ను కాదని నువ్వు ఈ వైజాగ్లో ఎలా బతుకుతావో నేను చూస్తా, నీ వల్ల కాదు, ఎక్కడో అడుక్కో అంది. అయితే నీకు మంచి పని అని చెప్పి శకుంతల వెళ్ళిపోతుంది. రాత్రి లక్ష్మి ఇంటికి లేటుగా వచ్చిందని హర్ష, బామ్మ, క్రిష్ ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో లక్ష్మి వచ్చి, మీ సార్ అలా ఎలా నా ఫుడ్ టేస్ట్ చేయకుండానే తన కాంట్రాక్టర్ ఇస్తాడు అని అంటుంది. అయితే దానికి హర్ష, అక్క శకుంతల వండిన ఫుడ్ ఏం ప్లాస్ తిని ఒకే చెప్తేనే తన కాంట్రాక్ట్ ఇస్తారని హర్ష అంటాడు. దాంతో క్రిష్, విహారీ ఇంటికి ఫుడ్ వండి పంపిద్దాం, టేస్ట్ నచ్చితే మనకే కాంట్రాక్ట్ ఇస్తాడని అంటాడు. అయితే లక్ష్మి మంచి ఐడియా అని వంటలు చేసి వాళ్ళకి ఇవ్వు అని హర్షతో చెప్తుంది. నాకు కాంట్రాక్ట్ రాకపోయినా పర్లేదా, శకుంతలకు రాకూడదు, తనకు వస్తే అందరి ఆరోగ్యంతో ఆడుకుంటుందని లక్ష్మి అంటుంది. అయితే ఇలా ఉండగా సిరి ఆడుకుంటూ ఉంటే పండు భోజనానికి పిలుస్తాడు. కూరలు అడిగిన సిరి రోజు ఇవేనా అంటుంది. యమునను పిలిచి, వైజాగ్ వచ్చినప్పటి నుంచి బయట ఫుడ్ తిననే లేదు కదా, ఇప్పుడు వెళ్దాం అంటుంది. దాంతో పద్మాక్షి వచ్చి, అన్ని వెరైటీలు చేస్తే నువ్వు బయటికి వెళ్దామంటావా అని అడుగుతుంది. అవన్నీ నువ్వే తినేయి, మేం బయటికి వెళ్తామని సిరి అంటుంది. అయితే పద్దు, నువ్వు నాకు ఏమైనా అంటే మా నాన్నకు చెప్తే నీకు క్లాస్ ఇస్తాడు, అప్పుడు నా జోలికి రావు అని అంటుంది. శాస్త్ర కూడా పాపకి సపోర్ట్ చేసి బయటికి వెళ్ళి తిందామని అంటుంది. అయితే ఇంతలో విహారీ రావడంతో విహారీకి కూడా లంచ్ బయటికి వెళ్దామని చెప్తుంది. దానికి విహారీ ఎప్పుడూ లేనిది, ఈ కొత్త కోరికలు ఏంటి అని అడుగుతాడు. యమున కూడా లంచ్కి తీసుకెళ్లరా అని చెప్తుంది. దాంతో విహారీ సరే అని అంటాడు. అయితే సిరి, శాస్త్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఇంతలో హర్ష లక్ష్మి వండిన వంటలు తీసుకొని ఇంటికి వస్తాడు. నా కోసం క్యారేజ్ తీసుకురావడం ఏంటి అని విహారీ అంటే, క్రిష్ వచ్చి విహారీకి హాయ్ చెప్తాడు. విహారీ అందరినీ లోపలికి పిలుస్తాడు. యమున క్రిష్ని గుర్తుపడుతుంది. అయితే